హలో, హలో, హలో! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ గారిని. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే, యాక్చువల్లీ సినిమాలు యాక్చువల్లీ లేదు. ఎటువంటి ఈరోజు సినిమా గురించి డిస్కషన్ లేదు. సినిమాలు పిక్స్ గురించి నేను డిస్కస్ చేయబోతున్నాం. నమ్మడానికి చాలా కష్టంగా ఉంది గానీ, హాఫ్ సంవత్సరం అయిపోయింది. యెస్, ఇందాక చెప్పినట్టు నమ్మడానికి చాలా కష్టమయింది. బట్ మనం హాఫ్ ఇయర్ రివ్యూ మేము చేయబోతున్నాం ఈరోజు. దానికి ముందు నేనొకటే జెప్తా. బికాజ్ ఐరానిక్‌గా ఈ సంవత్సరం మీరు గమనిస్తే పెద్దగా వచ్చిన సినిమాలు లైక్ ఎలా జెప్పాలి మీకు? అంటే పెద్ద సినిమాలేమి లేవు. అండ్ ఈ పాడ్‌కాస్ట్ మీరు వింటున్నారంటే గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ ఈరోజు మీరు పాడ్‌కాస్ట్ విన్నారంటే సినిమా అంటే ఇయర్‌లో మొత్తం మొదటి పెద్ద సినిమా ఈరోజు రిలీజ్ అవుతుంది. 'ఆదిపురుష్' పరంగా. అంటే 'ఆదిపురుష్' దూరంగా. సో, ముఖ్యంగా నేను ఒకటి క్లారిఫై చేద్దాం అనుకున్నా. నేనెందుకు 'ఆదిపురుష్' సినిమాకి నేను సపోర్ట్ చేయట్లేదు, లేకపోతే నేను వెళ్ళట్లేదంటే, నేను సింపుల్‌గా చెప్తానండి. ఇప్పుడు 'ప్రభాస్' గారు ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ నాకైతే. అంటే ఈ ఫ్యాక్ట్ చాలామంది ఒప్పుకుంటారు. సో, ఆయన బిగ్గెస్ట్ స్టార్ అయ్యుండే కొద్దీ ఇప్పుడు ఏ యాక్టర్‌కవుతది. నేను ఇది ప్రత్యేకంగా అన్ని యాక్టర్‌కి చెప్తా. 'మహేష్ బాబుకి' 'పోకిరి' తర్వాత, 'రామ్ చరణ్‌కి' 'మగధీర' తర్వాత, అండ్ దెన్ ఇంకెవరుంటారు? ఇప్పుడు 'యష్' గారు ఆఫ్టర్ 'కేజీఎఫ్.' అదేంటంటే ఒక విపరీతమైన ఒక రిసౌండింగ్ హిట్ వచ్చిన తర్వాత జనాలు అదే మేనియాలో ఉంటారు. అండ్ హీరోల పరంగా వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. 'సాహో' వచ్చినప్పుడు మనకందరికి గుర్తు. అది మోస్ట్ హైప్డ్ మూవీ అప్పట్లో. సినిమా వచ్చింది, పోయింది. తర్వాత ఓకే, ఇది పోయింది కదరా! 'రాధేశ్యామ్' వచ్చింది. 'రాధేశ్యామ్‌తో' వస్తున్నాం, కొడుతున్నాం అనుకున్నా. అది కూడా పోయింది. నెక్స్ట్ 'ఆదిపురుష్' అన్నారు. ఓకే, సరే చూద్దాంరా భయ్! ఏదో ఏదో ఉంటదని జెప్పి నాకు తెలిసి అదెప్పుడొచ్చింది, ఐ థింక్ న్యూ ఇయర్ సరిగ్గా గుర్తులేదు గానీ, అదెప్పుడో వచ్చింది ఫస్ట్ టీజర్. ఏంట్రా ఇది దరిద్రంగుంది, PS2 గ్రాఫిక్స్ లాగుంది అని నేననుకున్నా సినిమా. సో, సినిమా వచ్చింది. వచ్చే కొద్దీ అసలు నేను సింపుల్‌గా చెప్తా. నేనేమి ఎక్స్‌పెక్ట్ చేశా అంటే సింపుల్‌గా చెప్తా. ఇప్పుడు 'బాహుబలి' అని ఒక సినిమా. అది తెలుగు సినిమా చరిత్ర స్థాయిని పెంచిన ఒక సినిమా. అది ఇండియా వైడ్‌గా. అండ్ దెన్ ఇంకే చెప్పాలంటే 'ట్రిపుల్ ఆర్' అని ఒక సినిమా. అది తెలుగు సినిమా స్థాయిని పెంచింది ప్రపంచవ్యాప్తంగా. కానీ ఆ 2 సినిమాలకి డైరెక్టర్ ఎవరు? రాజమౌళి గారు. సో, ఇప్పుడు జనాలకుండే ఒక ప్రాబ్లమ్ ఏంటంటే, ప్రతి డైరెక్టర్ రాజమౌళి గారితో కంపేర్ చేశారు. ఇప్పుడు ఒక కారణం, ఒక రీజన్ ఉందండి. రాజమౌళి గారు ఇండియాలో టాప్ మోస్ట్ డైరెక్టర్. ఓకే. అది ఇది ఫ్యాక్ట్, మనం ఒప్పుకోవాలి. ప్రతి డైరెక్టర్ రాజమౌళి గారు అవ్వలేరు. ఇది ఇంకో ఫ్యాక్ట్. అండ్ ప్రతి డైరెక్టర్ రాజమౌళి గారు కూడా కాదు. ఎందుకంటే రాజమౌళి గారు, రాజమౌళి గారు. సో, నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు 'ప్రభాస్' చేసేది ఇప్పుడు 2 తప్పులు దీంట్లో. ఫస్ట్‌ది ఏంటంటే, మనం ఒకటి మెచ్చుకోవాలి. అదేంటంటే అంత పెద్ద స్టారు కొత్త డైరెక్టర్సు ఆర్ ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ అయిన డైరెక్టర్స్‌కు వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళ టాలెంట్‌ని లైక్ నేషన్ వైడ్‌గా అంటే ఆహ్, దేశం మొత్తంగా వాళ్ళ టాలెంట్‌ని చూపించే సత్తా అనేది ప్రభాస్ ఇస్తున్నాడు. అట్ ద సేమ్ టైమ్ అదే డైరెక్టర్స్ చెత్త స్క్రిప్ట్‌లు తయారు చేసి, చెత్త సినిమాలు తీసి ఆయన స్టార్డమ్‌ని వేరు చేసినారు. సో, ఏ ఏదో ఒకటి పని చేయట్లేదు. 'ఆదిపురుష్' ప్రత్యేకంగా చెప్పాలంటే నేను చెప్తాను. నేనెందుకు సపోర్ట్ చేయట్లేదు. సో, ఇప్పుడేంటంటే ఆ సినిమాకి అండ్ నాకు అంటే ఇది ప్యూర్ మార్కెటింగ్ టాక్టిక్స్ జనాల్ని హలాగాలు చేయనికి. మెయిన్‌లీ డబ్బులు పెడతాం. నాకు బాగా గుర్తు అనౌన్స్‌మెంట్ వచ్చింది 'ఓం రావుత్‌తో'. 'ఓం రావుత్' అంటే నిజంగా నాకు తెలీదు. కానీ అందరికి గుర్తున్న విషయం ఏంటంటే, పాండమిక్‌కి ముందు వచ్చిన కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. 'సలేనీకు', 'రాలవైకుంఠపురంలో' అండ్ దెన్ హిందీలో ప్రత్యేకంగా 'తానాజీ' సినిమా చూశాను. 'తానాజీ' సినిమా మంచిగానే ఉంది. ఆ మేకింగ్ అదంతా. అంటే దాని బడ్జెట్ పరంగా ఆ సినిమా బానే ఉంది. 'ఓం రావుత్' సినిమా అన్నారు. ఏం సినిమా అనౌన్స్ చేసినా అంటే 'ఆదిపురుష్' అన్నారు. 'ఆదిపురుష్' అంటే నాకసలు అర్థం కాలేదు. తర్వాత రిసర్చ్ చేసిన తర్వాత 'ఆదిపురుష్' ఇది రామాయణం గురించి. నేను చాలా హైప్ అయినా. అదేంటంటే లైక్ ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి నేనంతా హైప్ అయినా. అరే! మంచిగా వస్తుంది రామాయణం. ఆ తర్వాత మోషన్ క్యాప్చర్ సినిమా అన్నారు. మోషన్ క్యాప్చర్ అంటే నాకు ఒకే ఒక్క సినిమా గుర్తుంటది. అండ్ ఇది అదేంటంటే 'జంగిల్ బుక్ 2060' ఇది మన జాన్ ఫేవరో తీశారు.
ఆ సినిమాలో పులి ఉంటది 'షేర్ ఖాన్' అని. ఆ పులి ఎంత రియలిస్టిక్‌గా ఉంటదంటే, ఎంత డీటెయిల్‌గా చేశామంటే, ఆ పులికుండే ఒక విస్కర్స్ ఏదైతే ఉన్నాయో, అవి కూడా అంత క్లారిటీలో ఉన్నాయి. అరే! మాసి ఇది నెక్స్ట్ లెవెల్ సినిమా ఉందిరా బాయ్! టెక్నాలజీ అంత అడ్వాన్స్ అయింది. నేను ఆశ్చర్యపోయి సినిమా కూడా అంత ఒక రేంజ్‌లో ఉంటది ఆ సినిమా. సో, ఇప్పుడు 'ఆదిపురుష్' అనే ఒక సినిమా వాళ్ళు చెప్పేది 400,00,00,000, 500,00,00,000 ఆ సినిమా అది నువ్వు యూఎస్‌డీకి కన్వర్ట్ చేస్తే ఎనీవేర్ ఫ్రమ్ ఐదర్ 50-60 మిలియన్ 50-65 మిలియన్ ఉంటది. ఆ సినిమా బడ్జెట్. 'ఆదిపురుష్.' 'జంగిల్ బుక్' ఉండే ఒక బడ్జెట్టు నేను చెప్తా మీకు. ఓకే. 'ద జంగిల్ బుక్' 2016. ఓకే. 'జంగిల్ బుక్' బడ్జెట్ చెప్తా. 'జంగిల్ బుక్' బడ్జెట్ 175-177 మిలియన్. అంటే ఒక థర్డో లేకపోతే ఒక నాకు లెక్కలు చేయడం యాహ్! ఒక థర్డ్ అనుకుందాం. ఓకే. దానికుండే ఒక బడ్జెట్. ఇంకోటి చెప్తా. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' అనే ఒక షో ప్రతి ఎపిసోడు $15,000,000 ఓకే. ఆ 15,000,000 దాంట్లో నువ్వు 3 సార్లు దాన్ని మల్టిప్లై చేస్తే అంటే 3 గేమ్ ఆఫ్ థ్రోన్ ఎపిసోడ్‌లు ఖర్చు ఒక 'ఆదిపురుష్' సినిమాతో సమానం. ఓకే. సో, సింపుల్‌గా ఈ సోదని చెప్పుకుండగా నేనేం జెప్తున్నానంటే, నేను 'జంగిల్ బుక్' లెవెల్‌లో విజువల్స్ ఇచ్చారు. కానీ మాకు PS2 గేమ్ గ్రాఫిక్‌లిచ్చారు. సింపుల్‌గా నా పాయింట్ ఒకటే అండి. నేను తెలుగు సినిమాలు జూస్తాను. నాకు తెలుగు సినిమా అంటే చాలా ఇష్టం. తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా అందరూ చూడాలని నాకుండే ఒక కోరిక. రేపో మాపో నేనెవడో గొట్టంగాడిని నేనొక సినిమా తీస్తాను. మీరు జూస్తారు. లేకపోతే మీరు జూడరు. కానీ నా ప్రయత్నం నేను జేస్తున్నా గదా! ఇలా గాకుండా సో, దీంట్లో 3 పాయింట్లు జెప్తా. ఫస్ట్ ఏంటంటే, తెలుగు సినిమా ప్రేక్షకుడుగా నా సినిమాలు లేకపోతే అంటే నాకిష్టం ఉండే ఒక సినిమాలు, మన దేశం నుండి వచ్చే సినిమాలు ఒక రేంజు ఆఫ్ క్వాలిటీ నేను ఎక్స్‌పెక్ట్ చేయకూడదా? ఐ నో నేనొక అమెరికన్. జస్ట్ నా రంగు బ్రౌన్‌గా ఉంటది గాబట్టి అది వేరేలాగా ఉంటది. యాహ్! అంటే నా రంగు బ్రౌను. బట్ నా నేషనాలిటీ అమెరికన్. కానీ నా ఇండియన్ రూట్స్ ఏదైతే ఉన్నాయో అది అంటే నాకు చాలా ఇష్టం. సో, మన తెలుగు సినిమాల్లో ఆ రేంజ్ లెవెల్ ఆఫ్ క్వాలిటీ ఎక్స్‌పెక్ట్ చేయడం అది నా తప్ప. రెండోదేంటంటే నాకు తెలిసి ఈ సినిమా ఇప్పుడు గనక వచ్చింది కాబట్టి ఈ సినిమా రాకుండా లైక్ ఇట్ షుడ్ంట్ హావ్ కమ్ నౌ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే. బికాజ్ 'బాహుబలి' ఎంత చేసిందో, 'ట్రిపుల్ ఆర్' ఎంత చేసిందో ఐ థింక్ ఇప్పుడే తెలుగు మూవీ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా లైక్ అది గ్రో అవుతుంది. సో, ఇది యాక్చువల్లీ 'ఎస్ఎస్ఎంబి 29' తర్వాత వాళ్ళు సినిమా తీసుంటే ఒక రేంజ్‌లో ఉండేది. బికాజ్ మేబీ వాళ్ళకుండేది అండ్ గ్రాఫిక్స్ ఉండేవి. బట్ మొత్తానికి వాళ్ళు పెట్టే బడ్జెట్, వాళ్ళు తీసుకునే ఔట్‌పుట్, గ్రాఫిక్స్ అంత చండాలంగా వచ్చాయంటే అంత చండాలంగా వచ్చాయి. అండ్ మూడోదేంటంటే నేను ఒకటే చెప్తాను రా భాయ్. రామాయణం లైక్ హిందువులు పక్కన పెట్టు, హిందూయిజం పక్కన పెట్టు, వీళ్ళందరూ పక్కన పెట్టు. అది నాట్ ఓన్లీ హిందూయిజంలో అది ప్రపంచవ్యాప్తంగా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్టోరీస్ అసలు. సో, రామాయణం అంటే ఎట్లుండాలి? ఒక రేంజ్‌లో ఉండాలి. కార్టూన్‌లాగా ఉండకూడదు. సో, వాళ్ళు తీసుకునే టైము, వాళ్ళు తీసుకునే మేకింగ్ ముఖ్యంగా ఓవరాల్ ఆ ప్రొడక్షన్ క్వాలిటీ ఏదైతే ఉందో, అది చూసి నేను చాలా బాధగా ఫీల్ అయ్యి, అరే! ఇది మన రేంజ్ సినిమా మన రేంజు, మన ఇండస్ట్రీ రేంజు ముఖ్యంగా 'ప్రభాస్' రేంజ్ సినిమా కాదురా భయ్! నేను ఫిక్స్ అయ్యి. అందుకే నేను ఈ సినిమాకి సపోర్ట్ చేయట్లేదు. ముఖ్యంగా నా పాయింట్ ఏందంటే నువ్వు 'రామాయణం' తీసినావంటే అది ఇంటర్నేషనల్ క్వాలిటీలోది. PS2 గ్రాఫిక్స్‌తో నువ్వేం తీయకు. ఓకే. అండ్ సో, నాకుండేదదే. నువ్వు ఒక పెద్ద సినిమా తీసినావనుకో, నువ్వు ఒక పెద్ద స్టార్‌తో సినిమా తీసినావనుకో, ఒక మినిమమ్ ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంటది. ఒక రేంజ్ ఎక్స్‌పెక్ట్ జేస్తారు. ఇంత దిగజారి, ఇంత చండాలమైన గ్రాఫిక్సు ఇంత బెట్టి నిజంగా ఏం జెప్తున్నారు? "అరే! సినిమాకి బడ్జెట్" నాకు బడ్జెట్ తెలుసురా అయ్యా! కానీ అదే బడ్జెట్‌తో ఈథర్ నీకు 2 ఆప్షన్‌లున్నాయి. ఒకటి మంచిగా విజువల్స్ తీయి. లేకపోతే రెండోది నువ్వు సినిమా తీయకు అంతే. మన పరువుని తీయడానికి ఎవడు జేస్తే ఎవడికి ఉపయోగం? రేపో మాపో ఇది మీరు వింటారు. ఫ్రైడే మీరు సినిమాకెళ్లారు. సినిమా హిట్ అయిందనుకో, ఈడొక హౌలగాడు అనుకుంటాడు. ఓకే. కొంతమంది అలా అనుకుంటారు. లేకపోతే సినిమా రిలీజ్ అయిన తర్వాత జనాలది వింటారు. వినిన తర్వాత నేను చెప్పేది ఒకే ఒకటిరా భాయ్. నేను సినిమా తీసే కొద్దీ, నేను ఆడియన్స్‌కి మంచి ఎక్స్‌పీరియన్స్ నాకివ్వాలని ఉందిరా భాయ్. ఎందుకంటే
నాకు ప్యాషన్ ఉంది గాబట్టి, నాకిదుంది గాబట్టి జస్ట్ నేనెక్కువ పట్టించుకుంటా. ఐ కేర్ అనమాట. ఎవడో టికెట్ కొనుక్కొని లేకపోతే ఓటీటీలో నా సినిమా జూసినప్పుడు, అరే! సినిమా మంచిగానే తీశార్రా. లైక్ అన్ని పరంగా అన్నీ జూస్తే ముఖ్యంగా సినిమా నాకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చిందిరా. అంటే వాళ్ళు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టారు గదా! సినిమా మంచిగానే తీశార్రా అని జెప్పి ఎవ్వడైనా సరే దానికుండే నాకుండే ఒక సాటిస్ఫాక్షన్ దానికంటే ఎక్కువుండదు. నా ఒపీనియన్‌లో అయితే. ఓకే. సో, 'ఆదిపురుషు'లో నా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే, నాకు 'ప్రభాస్' గారంటే చాలా ఇష్టం. నేను ఆయన కలిసాను. వన్ ఆఫ్ ద మోస్ట్ హంబుల్ స్టార్. 'ప్రిథ్వీ శానన్' గారు కూడా నాకిష్టం. 'సైఫ్ అలీ ఖాన్' గారు నాకు కూడా ఇష్టం. డైరెక్టర్ గాడు ఆడెవడు. ఓకే. బట్ 'తానాజీ' మంచిగానే తీశాడు. ఇయన్నీ ఫ్యాక్టర్‌లు పెట్టి ఓకే. జస్ట్ ఆ మేకింగ్ క్వాలిటీ అండ్ ఆ విజువల్స్ బాలేకపోవడం వలన నేను ఇసువంటి రామాయణం నేను సపోర్ట్ చేయలేనురా భయ్! నేను ఫిక్స్ అయ్యా. ఓకే. అంతే. ఎందుకంటే మన స్టాండర్డ్స్ తగ్గట్టుగా మన స్టాండర్డ్స్ మెచ్చాలి. సింపుల్‌గా నా పాయింట్ ఏందంటే, నువ్వు ఇటువంటి కథ తీసి ఇటువంటి పెద్ద సినిమా తీసినావనుకో, స్టాండ్ స్థాయిని పెంచాలి గానీ స్టాండ్ దిగజారకూడదు. నా దృష్టిలో అయితే దిగజారుతుంది. అందరూ మమ్మల్ని నవ్వేలా చేసేలాగుంది. ఇప్పుడు సింపుల్‌గా చెప్తానండి. ఇప్పుడు మేము తెలుగు వాళ్ళం. ఓకే. తెలుగు ఆడియన్స్. తెలుగు ఆడియన్స్ పక్కన పెట్టి ఎవడో గొట్టంగాడు. వాడు వెస్టర్న్ ఆడియన్స్‌తో సహా ఈ సినిమా వాళ్ళ టికెట్టు ఈ సినిమాకి వాళ్ళు టికెట్లు కొని ఫ్రమ్ ద ఇండస్ట్రీ దట్ బ్రాట్ యూ ట్రిపుల్ ఆర్ అంటారు. ఏంటి 'ట్రిపుల్ ఆర్' అంత బావుంది. మరి ఈ సినిమా ఏంటి ఇది మరీ కార్టూన్ లెక్కుంది. అడవులు ఇట్లాంటివి కూడా సినిమాలు తీస్తారా? పెద్ద పెద్ద సినిమాల పేరు చెప్పి ఆ మాటింటే యాస్ ఎ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ డై హార్డ్ ఫ్యాను అది వింటే నాకు చాలా బాధేస్తది. ఎంతమందికి బాధేస్తదో నాకు తెలీదు గానీ, 'ఆదిపురుషు'తో నాకుండే ప్రాబ్లమ్ అంటే మొత్తానికి ర్యాప్ జేయాలంటే ప్రొడక్షన్ క్వాలిటీ వర్స్ట్‌గుంది. కార్టూన్‌లాగుంది సినిమా. రామాయణంలా లేదు. సో, నేను డబ్బులు పెట్టి అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుండగా వేరేదేమైనా చేస్తే బావుంటది అనేది అది నా పర్సనల్ ఫీలింగ్. రేపు సినిమా హిట్ అయితే అంటే ఏం చెప్తాం? ఏదో ఒకటి అంటాం. బట్ నాకు పర్సనల్‌గా ఇదే నా ఒపీనియన్ దాని గురించి. సో, అంతే. ఆల్ ది బెస్ట్ టు ది టీమ్. ఇది మీరు వింటున్నారంటే అప్పటికి సినిమా రిలీజ్ అయ్యి ఉంటది. హిట్ అయితే ఆల్ ది బెస్ట్. థియేటర్స్‌కి మంచిది. 'ప్రభాస్' గారి కెరియర్‌కి మంచిది. అండ్ 6 నెలల తర్వాత ఒక పెద్ద సినిమా వచ్చింది కాబట్టి ఆఫ్‌కోర్స్ అందరూ దాదాపు కంపల్సరీగా అందరెళ్లి చూస్తారు. సో, ఆల్ ది బెస్ట్ టు టీమ్ 'ఆదిపురుష్.' బట్ అదే నా పర్సనల్ టేక్ ఆ సినిమా గురించి. సో, ఇప్పుడు హాఫ్ ఇయర్ రివ్యూ గురించి చెప్పాలంటే నేనొకటే చెప్తానండి. ఈ హ్మ్. ఇంకా ఏం చెప్పాలి మీకు? చాలా సినిమాలొచ్చాయి. కానీ హిట్ అయిన సినిమాలు పెద్దగా ఏం అంటే కొన్ని ఉన్నాయి. ఆ సినిమా పేర్లు నేను చెప్తా. 'వీరసింహారెడ్డి' అన్‌ఫార్చునేట్‌లీ, 'వాల్తేరు వీరయ్య' అన్‌ఫార్చునేట్‌లీ, రైటర్ 'పద్మభూషణ్' అదొకటే సినిమా థియేటర్‌లో చూశాను. సో, ఆ సినిమా హిట్ అయింది. నెక్స్ట్ 'బలగం' హిట్ అయింది. అపెరెంట్‌లీ 'దాస్ కా దమ్‌కి' హిట్ అయింది. ఎట్లా హిట్ అయిందో నాకు తెలీదు గానీ, 'దసరా' హిట్ అయింది. దాని తర్వాత 'విరూపాక్ష' హిట్ అయింది. ఇది తప్ప ఇది యాహ్! దీని తప్ప ఏది హిట్ అవ్వలేదు. సో, ఈ సంవత్సరంలో హిట్ అయిన సినిమాలు ఏదో ఒక 7-8 మూవీస్ ఉంటాయన్నమాట. సో, కొంత గొప్పో నేను అన్నీ కవర్ చేయనీకి నేను ప్రయత్నించాను. బట్ చూడలేని సినిమా గురించి చెప్తాను. అండ్ చూసిన సినిమాల గురించి కూడా చెప్తాను. ఇప్పుడు ముఖ్యంగా లైక్ ఈ సినిమా ఈ ఇయర్ ఎంత దరిద్రంగుందంటే 2 స్టార్ హీరో మూవీస్ ఉన్నాయి. బోత్ ఆర్ 'ప్రభాస్' మూవీస్. ఆఫ్‌కోర్స్ ఈరోజు ఒకటి రిలీజ్ అవుతుంది 'ఆదిపురుష్.' అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ 'సలార్' ఉంది సెప్టెంబర్‌లో. సో, బట్ నువ్వది ఫీల్ అవుతావు. బికాజ్ ఒక పెద్ద సినిమా వస్తే ఒక హైప్ ఉంటది. ఒక యుఫోరియా ఉంటది. ఈ సంవత్సరంలో అయితే 2 పెద్ద సినిమాలున్నాయి గాబట్టి నీకు గ్యాప్ ఉంది గాబట్టి నీకంత అనిపియదనమాట. అండ్ ఇంకోటేంటంటే పెద్ద సినిమా వచ్చే కొద్దీ ఇందాక చెప్పినట్టు నీకా ఫీలొస్తది గదా! నీకా ఎక్సైట్‌మెంట్ ఉంటది. ఈ సంవత్సరం మొత్తంలో అది పెద్దగా లేకపోవడం వలన ఏ చిన్న సినిమాలు, ఏ మీడియం బడ్జెట్ సినిమాలు ఏవేవో వస్తున్నాయి. బట్ బికాజ్ నా ఫేవరెట్ టైప్ ఆర్ బిగ్ కమర్షియల్ మూవీస్ గాబట్టి నేను అందుకే అట్లా ఫీల్ అవుతున్నా. సో, నేను పెద్దగా చూసేదేం లేదు, పీకేదేం లేదు. బట్ ఫస్ట్ చెప్పాలంటే హీరో ఆఫ్ ది ఇయర్. హీరో ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఏంటంటే ఒక యాక్టర్‌కి
ఆ ఇయర్‌లో వాడెన్ని వరుస పెట్టి హిట్‌లు కొన్నాడు, ఎన్ని కలెక్షన్ చేశాడనేది. ప్రస్తుతానికి అది నాట్ అవైలబుల్. బికాజ్ హీరో ఆఫ్ ది ఇయర్ అయితే ఐ థింక్ హైయెస్ట్ గ్రోసింగ్ ఐ థింక్ ఈ సంవత్సరం హైయెస్ట్ గ్రోసింగ్ మూవీ అయితే ప్రస్తుతానికి యాహ్! హీరో ఆఫ్ ది ఇయర్ అంటే అది ప్రస్తుతానికి 'చిరంజీవి' అయుంటది. బికాజ్ 'వాల్తేరు వీరయ్య' అదే హైయెస్ట్. దాని తర్వాత 'నానికి' కూడా ఇవ్వచ్చు. బట్ నాకు తెలిసినంత వరకు హీరో ఆఫ్ ది ఇయర్ అయితే డెఫినైట్‌లీ అది 'ప్రభాస్' అయుంటది. నాకు తెలిసినంత వరకు ప్రస్తుతానికైతే నాట్ అవైలబుల్. బెస్ట్ ఫిల్మ్ సంగతానికొస్తే 'బలగం' చూశాను ప్రైమ్‌లో. 'బలగం' చూసి నేను సర్ప్రైజ్ అయినా. అదే మాస్టర్ పీస్ అని నేను అన్నాను గానీ, నేను యాక్చువల్లీ చాలా షాక్ అయ్యా. బికాజ్ 'వేణు టెల్లు' మొన్న రివ్యూ చేసిన సినిమా 'మున్నా' ఉంది గదా! అసలు ఆయనలో ఇంత టాలెంట్ ఉందా? నేనసలు ఊహించుకోలేదు. అండ్ నేనసలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు. బట్ 'బలగం' అనే ఒక సినిమా అంటే నాకు బేసిక్‌లీ సాంప్రదాయాల గురించే చూపించే సినిమా నాకిష్టం అండి. బికాజ్ నాకేమైనా తెలియకపోతే నన్ను ఎడ్యుకేట్ చేసినయి ఏమన్నా ఉంటే నన్ను ఎడ్యుకేట్ చేసినయి. అంటే తెలంగాణలో వాళ్ళకుండే ఒక మనిషి చస్తే అక్కడ ఉండాల్సిన అది రిచువల్స్ ఏంటి? పూజలేంటి? దాని తర్వాత ఎలా చెప్పాలి సాంప్రదాయం ఏంటి? ఒక మనిషి చనిపోతే చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. దానంతా ప్రియదర్శి యాక్టింగు, ఆ ఫ్యామిలీ సీన్స్ అదంతా. అదే మోర్ దెన్ ఎనీథింగ్ ఆ సినిమా నేనెందుకు ఎంజాయ్ చేశానంటే ప్రియదర్శి అండ్ ఊరు వాళ్ళు ఉండే మనుషులు మధ్య ఉండే ఒక బ్యాంటర్ ఉంటది కదా! అది చూసి చాలా రోజుల తర్వాత చాలా నవ్వా ఒక సినిమా చూసి. బట్ ఐ థింక్ మోర్ దెన్ ఎనీథింగ్ 'బలగం' అనేది ఒక చాలా మంచి అటెంప్ట్ అండ్ యాహ్! నేను చాలా అంటే చాలా సర్ప్రైజ్ అయ్యాను. నేను బెస్ట్ ఫిల్మ్ ఎందుకిచ్చినానంటే చెప్పినా గదా! ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. కమర్షియల్ సినిమా బ్యాడ్ అని. అట్లా ఏం గాదు. అంటే ఈ సినిమా కమర్షియల్ సినిమాతో పోలిస్తే ఇదే వే బెటర్. రేపో మాపో 'సలార్' వచ్చిందనుకో బెస్ట్ ఫిల్మ్ నేను 'సలార్' అని జెప్తా. సో, బట్ ఈ సినిమా యాక్చువల్లీ జెన్యూన్‌గా ఒక మంచి సర్ప్రైజ్. సో, 'బలగం' అనేది ఇట్ వాస్ వెల్ డన్ నా ఒపీనియన్‌లో. సో, బెస్ట్ ఫిల్మ్ అయితే నేను ప్రస్తుతానికి 'బలగం' ఇస్తా ప్రస్తుతానికి. బెస్ట్ యాక్టర్ అయితే 'నాని ఇన్ దసరా'. ఆహ్, నేను ఒకటే చెప్తా చాలామంది 'నాని' కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ అన్నారు. ఐ థింక్ మోర్ దెన్ ఎనీథింగ్ 'నాని' యాస్ ఎన్ యాక్టర్‌గా ఆయన బ్రిలియన్స్ ఏందంటే, ఒక సినిమాకుండే ఒక ఇంటెన్సిటీ ఆర్ ఎమోషన్ అది ఆయన చాలా మంచిగా ఆయన చూపిస్తారు. లేకపోతే బయటికి ఆయన నటిస్తారు. సో, అదైతే ఆయన చాలా బాగా చేశారు. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ స్లాంగ్ గానివ్వండి, ఆ గెటప్ గానివ్వండి, బాడీ లాంగ్వేజ్ గానివ్వండి, అండ్ ముఖ్యంగా ఆయన క్యారెక్టర్ ఆర్క్ ఆ సినిమాలో. ఆయన క్యారెక్టర్ ఆర్క్ ఏందంటే పిరికిదనం టు అంటే పిరికోడి నుండి ఆడు లైక్ ధైర్యం ఉన్నవాడు. ఆహ్, బట్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 'దసరా' సినిమాలో ఆడు ఆడికెప్పుడు ధైర్యం వస్తదంటే ఓన్లీ క్లైమాక్స్ ఫైట్‌లోనే వస్తది. దానికి ముందు ఆడు పిరికితనంతో భయపడుతూ ఉంటాడు. బట్ మోర్ దాన్ ఎనీథింగ్ ఆయన చాలా మంచిగా పెర్ఫార్మ్ చేశారు. ఆయన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ అయితే నేనది ఒప్పుకోను. ఐ థింక్ చాలా మటుకు సినిమాల కంటే ఇంకా మంచిగా చేశారు. బట్ ఐ థింక్ మేబీ ఆ హైప్‌కి సినిమా మొత్తం ఆయనే లాగిచ్చేసారు కాబట్టి, అరే! నాని భుజాల మీదేసుకొని క్యారీ చేసాడురా బయ్! అని చెప్పి మేబీ అందుకే ఆయనకిచ్చారు కాబట్టి. బట్ ఐ థింక్ మోర్ దెన్ ఎనీథింగ్ బాలయ్య పెర్ఫార్మన్స్ కంటే, చిరంజీవి పెర్ఫార్మన్స్ కంటే, అందరి పెర్ఫార్మన్స్ కంటే ఇదే తోపు. అంటే ఆయన చాలా మంచిగా చేశారు. జస్ట్ ఆయన కెరియర్ బెస్టా అంటే చెప్పుకోవడం నాకు చాలా కొంచెం అతి అనిపించింది గానీ, ఆయన చాలా బాగా చేశారు. సో, ఐ వుడ్ గో విత్ థట్. బెస్ట్ యాక్ట్రెస్ 'సంయుక్త మీనన్' ఫర్ 'విరూపాక్ష'. ఈ అమ్మాయి చాలా మంచిగా చేసింది ఈ సినిమాలో. చాలా అంటే చాలా మంచిగా చేసింది. అంటే నేనస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే. 'భీమ్లా నాయక్‌లో' ఒక లాస్ట్ క్లైమాక్స్‌లో పెర్ఫార్మర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. దాని తర్వాత ఈ సినిమాలో అయితే హీరోయిన్ రోల్ చాలా క్రూషియల్. ఎవరైనా సినిమా చూడకపోతే ఇది స్పాయిలర్. బట్ యాహ్! హీరోయినే సినిమాలో విలను. సో, ఆ ఇంట్లో ఒక ఫ్యామిలీని ట్రీకి పట్టుకొని వాళ్ళు తగలబెట్టేస్తారు కదా! తగలబెట్టిన ఫ్యామిలీలో వాళ్ళకో కూతురుంటది. ఆ కూతురే సంయుక్త మీనన్. సో, లాస్ట్‌లో అందరిని రివెంజ్ తీసుకోనీకి అందరూ ఊర్లో వాళ్ళందరినీ హౌలాగాలు చేయనీకి ఒక పెద్ద మంటుంటది. అందరూ ఆ మంటలో పంపించడానికి క్షుద్ర పూజలు చేస్తూ ఉంటదనమాట. బ్లాక్ మ్యాజిక్. సో, ఆమె చేసే కొద్దీ లైక్ అదుంటది. బట్ ఆమె యాక్టింగు లైక్ ఆ రోల్‌కి చాలా అంటే చాలా బాగుండేది నాకైతే. చాలా అంటే లైక్ లుక్ గానివ్వండి, ఎమోషన్స్ గానివ్వండి, దాని తర్వాత ఆ యాంగర్ కానివ్వండి, లేకపోతే ఆ లైఫ్‌లెస్ బాడీ అది ఆమె నటించినప్పుడు గానివ్వండి, ఆమె అయితే అదరగొట్టింది. సో, ఐ వుడ్ డెఫినైట్‌లీ గో 'సంయుక్త మీనన్ విరూపాక్ష'.
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ 'దీక్షిత్ శెట్టి' ఫర్ 'దసరా'. ఆడు మంచిగా చేశాడు. అంటే ఆ స్క్రీన్ ప్రెజెన్స్, ఆ లుక్కు అది మొత్తం మోర్ దెన్ ఎనీథింగ్ లైక్ ఆయన బాడీ లైక్ మంచిగా బిల్డ్ చేశాడాయన. బట్ ముఖ్యంగా ఏ సీన్‌లో అయితే ఒక ఇంటెన్సిటీ ఉంటది. అండ్ ఆ ఇంటెన్సిటీ సినిమా మొత్తం మెయింటైన్ చేశారు. అండ్ ఆయన పెర్ఫార్మన్స్ చాలా బాగుండేది. ఫస్ట్ హాఫ్‌కి వచ్చే కొద్దీ ఆయన తలకాయ నరికే ముందు అన్ని సీన్‌లు చాలా హైలైట్‌గా ఉంటాయి. బట్ సో యాహ్! ఐడ్ గివ్ ఇట్ టు 'దీక్షిత్ శెట్టి'. ఆ సినిమాలో ఆయన యాక్టింగ్ అండ్ ఇంటెన్సిటీ అయితే చాలా అంటే చాలా బాగుండేది. సో I'd go with that. Best supporting actress, one of my favorite. Actually, my favorite actress for mother roles అయితే మన రోహిణి గారు రైటర్ పద్మభూషణ్‌కి లాస్ట్‌లో అయితే ఏడిపిచ్చేస్తారు. బట్ ఆ సినిమా చూసిన తర్వాత నాకొకటి అర్థమైంది. అమ్మగారి రోల్స్‌లో రోహిణి గారు తప్ప ఇంక తోపెవడు లేడురా అని నేను ఫిక్స్ అయ్యా. అది చూసిన తర్వాత. సో, ఐడ్ గో విత్ రైటర్ పద్మభూషణ్. అంటే ఆమె సినిమాల్లో జస్ట్ ఆమె స్క్రీన్ ప్రెజెన్సు, యాక్టింగ్ అండ్ దెన్ లాస్ట్‌లో వాళ్ళిచ్చే ట్విస్ట్ ఆ సీన్‌లో క్లైమాక్స్ సీన్‌లో ఆమె యాక్టింగు చాలా అంటే చాలా బాగుండేది. సో, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ ఐడ్ గో విత్ రోహిణి గారు. అదరగొట్టేసింది. ఇప్పుడు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ సంగతానికొస్తే మొన్న ఆల్బమ్ వచ్చింది. అంటే సినిమాలో ఇంత నెగటివిటీ రన్ అవుతుందిరా! నేను లైక్ ఎళ్ళే కొద్దీ నేను మినిమమ్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నా. అంటే అస్సలు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోలేదు నిజం చెప్పాలంటే. 'అజయ్ అతుల్' ఫర్ 'ఆదిపురుష్.' నేను యాక్చువల్లీ షాక్ అయినా. ఐ వాస్ లైక్ అరే! ఏంట్రా బాబు ఆల్బమ్ ఇంత మంచిగా ఉంది. అన్ని పాటలు సూపర్‌గా ఉన్నాయి. ముఖ్యంగా స్పెషల్ మెన్షన్ అయితే 'హుప్పా హుయ్యా' 7 సంవత్సరాల తర్వాత 'సుఖ్వీందర్ సింగ్' గొంతు వినడం అనేది అంటే చిన్నప్పుడు ఆయన గొంతు చాలా వినేవాళ్ళం. బికాజ్ హిందీ పాటలు ఎక్కువ వినేవాళ్ళం. స్పెసిఫిక్‌గా 'చెయ్య చెయ్య' అండ్ దెన్ 'షారుఖ్ ఖాన్' సినిమాలకి ప్రతి సినిమాలో ఏదో ఒక పాట ఉండేది. బట్ ఆయన గొంతు వినడం నాట్ ఓన్లీ నస్టాల్జిక్ ఉంటది. బట్ ఆ పాటైతే గూస్ బంప్స్ తెప్పించింది. బట్ 'సుఖ్వీందర్ సింగ్' గారు తెలుగులో పాడినప్పుడు అన్ని పాటలు సూపర్ హిట్ నన్నడిగితే. బట్ యాహ్! చాలా కాలం తర్వాత ఆయన పాడి అండ్ ఇంకోటి ఎవరికైనా తెలియకపోతే 'ఆదిపురుష్' సినిమాకి సింగిల్ కార్డ్ మన 'రామజోగయ్య శాస్త్రి' గారు అన్ని పాటలు లిరిక్స్ రాసింది ఆయనే అనమాట. సో, బట్ జెన్యూన్‌గా సర్ప్రైజ్ అయినా. అరే! స్ ఏంట్రా పాటలు లైక్ ఇంత బాగున్నాయి. అంటే ఒక్కదానికి, ఇంకో దానికి ఆ వేరియేషన్స్ అన్నీ చూపిస్తూ కంపోజిషన్ గానివ్వండి, ఇన్‌స్ట్రుమెంటేషన్ గానివ్వండి, సూపర్ అసలు. అండ్ నాకు తెలిసి బీజీఎం గూడా వాళ్ళు కుమ్మేస్తారు రేపు సినిమా వచ్చినప్పుడు. అంటే ఎవరు చేసినారో నాకు తెలీదు గానీ కుమ్మేస్తారు. సో, 'ఆదిపురుష్' సర్ప్రైజింగ్. అది సర్ప్రైజ్ పిక్ బెస్ట్ ఆల్బమ్. బెస్ట్ డైరెక్టర్ 'వేణు' గారు ఫర్ 'బలగం'. 'బలగం' ఇందాకడ చెప్పినట్టు అందరూ జెప్పేది ఒకటే. అసలు 'వేణులో' ఇంత టాలెంట్ ఉందని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు. అంటే కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. అంటే ఎమోషనల్ సీన్స్ అండ్ కామెడీ సీన్స్ ఏదైతే ఉన్నాయో అదరగొట్టేశారు ఆ సినిమాలో. చించేశారు డైరెక్షన్ పరంగా. ముఖ్యంగా రైటింగ్ ఐ థింక్ సినిమాకి రైటర్ గూడా ఆయనే. ఒక నిమిషం జెప్తా మీకు. ఈ సినిమాకి రైటర్ ఎవడురా? యాహ్! స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అండ్ డైలాగ్స్ అన్నీ వేణునే. ఆయన సూపర్‌గా జేశారు. అసలు అంటే నువ్వసలు ఎక్స్‌పెక్ట్ జేయవు. అంటే 'జబర్దస్త్ వేణు' ఆర్ 'వేణు టిల్లు' అంటే అసలు ఆయనలో ఇంత టాలెంట్ ఉందారా? అంటే అంత మంచిగా ఉండే ఒక ఎమోషనల్ అండ్ ఉండే ఒక రిలేటబుల్ కథ. ఇందాకడ చెప్పినట్టు. ఆ సినిమా లైక్ కల్చర్ చూపించిన విధానం, ఆ రిచువల్స్ చూపించే విధానం, ఆ మొత్తం తెలంగాణ ఫ్లేవర్ చూపించే విధానం సూపర్ అంటే సూపర్‌గా చూపించారాయన. సో, యాహ్! వేణు గారు ఫర్ 'బలగం' అది స చాలా అంటే చాలా పెద్ద సర్ప్రైజ్. బట్ ఇందాక చెప్పిన డైరెక్ట్ చేసే విధానం ఏ సీన్ అయినా గానివ్వండి, ఎ అసలు అసలిది వేణువేనా అని నీకు డౌటొస్తది. బట్ ఆయన సూపర్ అంటే సూపర్ జాబ్ చేశారు. సో, వేణు గారు హ్యాట్స్ ఆఫ్. ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ ప్రస్తుతానికి నేనొకటి నేను నిజంగా చెప్తున్నానండి. ఈ సంవత్సరంలో వచ్చే పాటలు నేను లైక్ ప్లే లిస్ట్‌లు పెట్టుకునేవాడిని. బెస్ట్ తెలుగు సాంగ్స్ 2021, బెస్ట్ తెలుగు సాంగ్స్ 2022, బెస్ట్ తెలుగు సాంగ్స్ 2023. నాకు తెలిసినంత వరకు నా ప్లే లిస్ట్ ఎంప్టీ. నాకు నచ్చిన ఆల్బమ్ అయితే 'వినరో భాగ్యం విష్ణు కథ.' దాంట్లో అన్ని పాటలు సూపర్‌గా అనిపించాయి ఫస్ట్‌లో. నిజం చెప్తున్నా లైక్ ఈ సంవత్సరంలో బెస్ట్ పాట, సాంగ్ ఆఫ్ ది ఇయర్ అనేది నిజంగా ఏమీ లేదు. ఈ సంవత్సరంలో వచ్చే పాటలు నన్నెవడైనా అడిగితే, "అరె! నీకు గుర్తుండే పాటలంటే" ఐ థింక్ నాకొకటే 'రామ్ సీతారాం' బికాజ్ అది నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్స్ 'కార్తిక్' గారు పాడారు. నెక్స్ట్ దాని గురించే మాట్లాడుతున్నా. బట్
ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అంటే, సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటే నాకు తెలిసి ఒక్కటి గూడా లేదు. ఈ ఇయర్ మ్యూజిక్ పరంగా చాలా దరిద్రంగా తయారైంది. అంతే ఎవరికైనా గుర్తుండిపోయే పాటలైతే నాకు తెలిసినంత వరకు ఎవరి దగ్గర లేదు. ఇంకొకసారి ఇలా ఇయర్ ర్యాప్ చేసిన తర్వాత అప్పుడు మంచిగా ఒక ఐడియా వస్తదిలే. అది మాత్రం నేను పక్కా చెప్పగలను. నెక్స్ట్ ఆల్బమ్ ఆఫ్ ద బెస్ట్ సింగర్ ఈ సంవత్సరానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందండి. బికాజ్ 'సిద్ శ్రీరామ్' గారు ప్రతి వారం వచ్చేవారు. ఇప్పుడు ఆయన మాయమైపోయారు. అనురాగ్ కుల్కర్ణి గారు ఇంకున్నారు. కానీ అస్తమానం ఆయన కనిపించట్లేదు. అదే మూడోదేంటంటే 'అర్మాన్ మాలిక్' గారు గూడా ఉండేవారు. ఆయన గూడా మాయమైపోయారు. ఈయన మాయమయ్యే టైంలో అసలు ఎవడు పాడుతున్నాడు? అసలు పాడుతున్నాడా? లేదా? అని డౌట్‌లు ఉంటే మన 'కార్తిక్' గారు 4 పాటలు వరుసబెట్టి కంబ్యాక్ ఇస్తున్నారు. మన 'అన్ని మంచి శకునములే' టైటిల్ సాంగ్ 'నచ్చావులే నచ్చావులే' ఫ్రమ్ 'విరూపాక్ష' అండ్ దెన్ ఈ సినిమా 'ఆదిపురుషు' 2 పాటలుంటాయి. 'రామ్ సీతారామ్' అండ్ దెన్ ఇంకో పాటుంటది. 2 పాటలు సూపర్‌గున్నాయి. అంటే యాస్ ఎ ఫ్యాన్‌గా నాకు చాలా అంటే చాలా సంతోషంగుంది. 'కార్తీ' గారు మళ్ళీ కంబ్యాక్ చేశానంటే. మీకు చెప్పా గదా! నాకెప్పుడైనా నా ఫేవరెట్ సింగర్స్ మళ్ళొస్తున్నారంటే దానికుండే ఒక తృప్తి అంటే నా చెవులకి అమృతంలాగా ఉంటది ఎవరైనా. అంటే నేను చెరిష్ జేసుకుంటా. ఎందుకంటే మళ్ళీ ఎవడ్రా ఎప్పుడు వాడుకుంటాడో మాకు తెలీదు గానీ అంటే అది మనం అది మనం చెరిష్ జేయాలని నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నుండి చూస్తా. సో, బెస్ట్ సింగర్ అయితే నేను 'కార్తీక్' ఇస్తా. డౌటే లేదు. బెస్ట్ ఫీమేల్ సింగర్ నిజం చెప్పాలంటే నాకు అస్సలు తెలీదురా బాయ్. నాకు అంటే అస్సలు తెలీదు. 'మంగ్లీ' అంటే 'మంగ్లీకి' ఇవ్వచ్చు కానీ, ఇప్పుడు జనాలకి నేను కొంతమందితో మంగ్లీ ఏంటంటే వాళ్ళు గూడా కొంచెం వాళ్ళు గూడా కొంచెం నీరసం వస్తుంది ఇప్పుడు. బికాజ్ ఆమె ప్రతి పాటలో ఆమె కనిపిస్తుంది. బట్ ఐ థింక్ మోర్ దెన్ ఎనీథింగ్ ఏమో బెస్ట్ ఫీమేల్ సింగర్ అయితే నాకు లైక్ ఔట్‌స్టాండింగ్ ఇది ఒక పాట ఔట్‌స్టాండింగ్‌గా ఇట్లా పాడారనేది ప్రస్తుతానికి నాకేం లేదు. సో, బెస్ట్ ఫీమేల్ సింగర్ గూడా నాదైతే నాట్ అవైలబుల్. ఇప్పుడు వర్స్ట్ గూడా మేము రికాప్ జేసినాం. వర్స్ట్ మూవీ అయితే నా దృష్టిలో అంటే ఏజెంట్ ఇంక చూడాలి. మేబీ అది మారొచ్చు. బట్ ఇప్పటి వరకు నేను చూడలేదు. బికాజ్ అది రాలేదు. అండ్ ఈ ఎపిసోడ్ బయటకి రావాలి గాబట్టి 'వీరసింహారెడ్డి.' నేనొకటే జెప్తానండి. ఓకే. నన్ను హానెస్ట్‌గా ఈ సినిమా ఇప్పటి వరకు ఒక 10 సార్ల గురించి మాట్లాడతా. ఇప్పుడు 11 మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. నాకు తెలుసండి. 'బాలయ్య' సినిమా అంటే నువ్వు మినిమమ్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవాలి. ఎళ్లి సినిమా చూడాలి. కానీ మరీ ఇంత ఘోరంగా సినిమా తీయాలా అని నాకు డౌటొచ్చేది. సినిమా చూసి ఈ సినిమాలో నిజం చెప్తున్నా విలన్ గాడు తప్ప ఆడు వస్తాడు, కొట్టించుకుంటాడు, రిపీట్. వస్తాడు, కొట్టించుకుంటాడు, రిపీట్. వస్తాడు, కొట్టించుకుంటాడు, రిపీట్. వస్తాడు, కొట్టించుకుంటాడు, రిపీట్. ఆ విలన్ గాడు తప్ప నాకు సినిమాల్లో ఎక్కడ ఎంటర్‌టైన్‌మెంటే కనిపించలే. నాకు బోర్‌గా అనిపించేది. ఇంకోటి ఏందంటే నేను రాయలసీమ లైక్ నా నా రూట్సు కొంచెం రాయలసీమ సైడ్ నుండి నేను ఎప్పుడు ఎక్సైట్ అవుతా. ఒక రాయలసీమ ఫ్యాక్షన్ ఓ రాయలసీమ యాక్షన్ మూవీ అయితే అరే! మీసం తిప్పుతాం రా భయ్! తొడగొడతాం రా భయ్! సినిమాలో మాస్ ఉంటదని మేము ఫిక్స్ అవుతాం. ఈ సినిమాలో మాస లేదు, బొంగ లేదు. అరె! రైటింగ్ పక్కన పెట్టండ్రా. బూతులు, రేపులు, దాడీలు, ముఖ్యంగా ఇద్దరు బాలయ్యలు, తండ్రి, కొడుకులు ఇద్దరు దొంగనా కొడుకులు. దాని తర్వాత విలన్ గాడు ఎంత హౌలగాడంటే మళ్ళా ఇస్తాన్బుల్‌లో కత్తులు. దాని తర్వాత 'శృతి హాసన్' డాన్సు లాస్ట్‌లో అంటే మీరు స్టార్టింగ్‌లో మీరు వినే ఉంటారు. ఫ్యాన్స్‌కి విసిల్స్, విలన్స్‌కి పగుల్స్ ఓర్ విలన్స్‌కి పగుల్స్, ఫ్యాన్స్‌కి విసిల్స్ మాస్ మగుడొచ్చాడని జెప్పి 'కట్టపన్న నెక్స్ట్ సీన్ తలైవా మన మాస్ మొగుడు' సాంగొస్తది. అసలు ఏం జరుగుతుందిరా ఈ సినిమాలో అని నేననుకున్నా. అదెన్ ఆఖరికి వాడు జీప్ తంతాడు గదా! అప్పటికే నాకు నాకు పిచ్చి లేసింది. ఈ సినిమాల్లో వాళ్ళేమైనా సక్కగా ఏమైనా కరెక్ట్‌గా జేశారంటే ప్రొడక్షన్ డిజైన్ 'ఎస్ ప్రకాష్' జేసింది. అది సూపర్బ్ అసలు. రెండోదేంటంటే బాలయ్య ఆహ్, వ బాలయ్య సెకండ్ గెటప్ క్యారెక్టర్ ఉంటది కదా! 'వీరసింహారెడ్డి' ఆ మొత్తం ఎంట్రీ సీన్ అది ఉండే ఒక కొద్దీ నువ్వు కొంతో గొప్పో లైక్ నువ్వు ఎంటర్‌టైన్ అవుతూ ఉండవు. బికాజ్ అప్పుడు సినిమా లైక్ కొంచెం ఎంటర్‌టైనింగ్ మోడ్‌లో ఎళ్తది. దాని తర్వాత మళ్ళీ బోరింగ్ మోడ్‌లోకెళ్తది. అండ్ దెన్
విలన్ గాడైతే చాలామంది ఏం చెప్పారంటే ఫస్ట్ టైమ్ విలన్ జనరల్‌గా విలన్ చూసినప్పుడు భయపడాలి. ఫస్ట్ టైమ్ నా జీవితంలో ఒక విలన్ చూసి నాకు జాలేసింది. దాంట్లో ఒక డైలాగ్ ఉంటది. వాడు ఇంటికొస్తాడు. ఇంటికొచ్చే కొద్దీ వాడి భార్య వాడికి మంచిగా తలకాయ కూర అంతా మంచిగా పెట్టి తయారు చేసింది. దాని తర్వాత సిగ్గు లేదా? దాని తర్వాత పాపం సింపుల్‌గా ఒక డైలాగ్ చెప్తారు. ప్రశాంతంగా నన్ను నన్ను అన్నం కూడా తిననివ్వా? అని సింపుల్‌గా అడుగుతాడు గదా! అర్రే! అరే! వాడు రోజంతా బయట పని జేసి ఆడిని నరక్కుండు గాదు. ఆడింటికొచ్చి శు శుభ్రంగా ఆడు తిండి తినాలంటే అది గూడా వాడి భార్య అది ఆడు చేయలేకపోతా షీ డజంట్ లెట్ హిమ్ డూ దట్ రా. ఇంకేం జెప్పాలి? అర్రే! ఈడికి ఏం లే ఈడికి ఆఖరికి పిచ్చి లేసి ఈడి తలకాయ లేచిపోతది గదా! బట్ 'వీరసింహారెడ్డి'కి ఆ సినిమాకో దండం రా అయ్యా! దండం అంటే దండం. ఆ సినిమాలో అసలు ఏమీ లేదు. ఆ సినిమా ఎట్లుంటదంటే, నా ఎక్స్‌పెక్టేషన్స్ పక్కన పెట్టు. నా స్టాండర్డ్స్ పక్కన పెట్టు. కేవలం ఒక టికెట్ కొనేవాడికి వాడు కూడా ఇన్సల్టింగ్ ఉంటదిరా! ఆ సినిమా చూసే కొద్దీ. సో, సినిమా అట్లుంటదనమాట. 'వీరసింహారెడ్డి'కో దండం. ఇప్పుడు వర్స్ట్ డైరెక్టర్ సంగతానికొస్తే 'గోపిచంద్ మల్లినేని' ఫర్ 'వీరసింహారెడ్డి.' ఓకే. నాకు 'గోపిచంద్ మల్లినేని' గారంటే చాలా ఇష్టం. ఎందుకంటే 'రవితేజ' గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. 'రవితేజ' గారితో 3 హిట్లు కొట్టాడు. 'డాన్ సీను' వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంటర్‌టైనింగ్ మూవీస్. 'బలుపు' ఆ సినిమా బావుంటది. లైక్ ఎంటర్‌టైనర్ పరంగా ఉండే కొద్దీ అంటే డైరెక్షన్ కొంచెం వీక్‌గుంటది. బట్ అది పక్కన పెడితే మంచిగుంటది. ఐ థింక్ 'డాన్ సీను' అండ్ 'బలుపుకి' మించిన ఒక సినిమా ఏందంటే 'క్రాక్.' ఐ ఫెల్ట్ 'క్రాక్' అనేది రీసెంట్ టైమ్స్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ కమర్షియల్ మూవీస్. అంటే స్టోరీ పరంగా, అన్ని పరంగా ఏది ఫోర్స్ లేకుండా అన్నీ మంచిగా కుదిరి తీసిన ఒక సినిమా 'క్రాక్.' 'క్రాక్' దృష్టిలో పెట్టుకొని బాలయ్యతో సినిమా అంటే ఏదో ఏదో ఇస్తార్రా భయ్! మినిమమ్ గ్యారంటీ ఒక డైరెక్టర్ ఆయన ఏదో మంచిగానే తీస్తారు. ఇంత దరిద్రంగా, ఇంత ఘోరంగా రాస్తారని నేను అస్సలు అనుకోలేదు. సినిమాల్లో ఏది సక్కగుండదు. ఇందాక చెప్పినాను. బాలయ్య లుక్కు, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ తప్ప ఈ సినిమాలో డైరెక్షన్ పరంగా ఏది కనెక్ట్ అవ్వలేదు. వర్స్ట్ డైలాగ్స్, క్రింజ్ వర్తీ పెర్ఫార్మన్సెస్, క్రింజ్ లవ్ ట్రాక్ అమ్మో! అది ఎంత క్రింజ్ అంటే అంత అది క్రింజ్ కాదురా అయ్య! అది టార్చర్ యాక్చువల్లీ. అండ్ దెన్ ఒక యూజ్‌లెస్ విలన్. అసలు ఒక మంచి సినిమా అరే! కొంత గొప్ప నువ్వు యావరేజ్ సినిమాని తీస్తే కనీసం పొగుడుతాంరా. ఇంత ఘోరంగా రాయాలంటే అంత ఘోరంగా రాయాలా? నాకు అర్థం కాదు. ఇంకోటేంటంటే ఈ యావరేజ్ కమర్షియల్ మూవీ డైరెక్టర్స్ ఉంటారు కదా! వాళ్ళకి విపరీతమైన లైక్ ఆఫర్స్ ఒస్తాయి. నాకు అర్థమవుద్ది. ఇప్పుడు 'విజయ్‌తో' సినిమా అంట, ఇప్పుడేమో ఇంకెవడితో సినిమా అంట. అరే! నాకు అర్థమవ్వదురా. అంటే నాకొక్కడికే కళ్ళు దొబ్బినాయా? లేకపోతే నిర్మాతలు కూడా కళ్ళు దొబ్బినాయా? నాకు అప్పుడప్పుడు డౌటొస్తది గానీ, 'గోపిచంద్ లైక్ నన్నెవడైనా అంతే 'గోపిచంద్ మల్లేరు' వర్స్ట్ మూవీ అంటే నేను ఇదే అని జెప్తా. 100% ఏమీ లేదు. మంచి రైటింగ్ లేదు. మంచి యాక్టింగ్ లేదు. మంచి ఫైట్‌లు లేవు. యాక్చువల్లీ సినిమా ఎట్లుంటదంటే, ఫైట్‌ల పరంగా ఆహ్, లైక్ సినిమాలో కథ లేదు. ఫైట్స్ మధ్యన కథ రాసినట్టుంది. ఓకే. ఇక్కడ ఒక ఫైట్ పెడతాం. దాని మధ్యలో లేకపోతే దాని తర్వాత ఇంకేదో జరుగుతది. ఓకే. ఇప్పుడు కొంచెం కథ అయింది గదా! ఇంకో ఫైట్ పెడతాం. అరే! 8 ఫైట్‌లుంటదిరా భయ్యా! నీకు సినిమాలో ఆ ఫైట్‌లు చూసిందిరా ఇంకోటేంటంటే సినిమా 3 గంటలు ఉంటది. ఎందుకు 3 గంటలు ఉందో ఎవడికి తెలీదు. 3 గంటల్లో 8 ఫైట్‌లు ప్రతి 5 నిమిషాలకో లేకపోతే 10 నిమిషాలకో ఫైట్ పెట్టాడాడు. ఏ అవ్వ ప్రతి లైక్ నీకు నీరసం వస్తది అయిన తర్వాత. అరే! ఎన్ని ఫైట్‌లురా! అండ్ ఫైట్‌లు పెట్టడం ప్రాబ్లమ్ లేదండి. కానీ రాజమౌళి గారు ఏం చెప్తారంటే ఎమోషన్ లేకుండా నువ్వు ఒక ఫైట్ పెడితే, ఆ ఫైట్‌కి అసలు అర్థం లేదు. నీ అమ్మ ఈ సినిమానే ఎమోషనే లేదు. ఇంక ఫైట్‌లకే ఎక్కడ దిక్కుంటదిరా సామి. బట్ యాహ్! డైరెక్షన్ పరంగా అయితే ఇట్స్ టెర్రిబుల్. బట్ ఇంకా 'ఏజెంట్' చూడాలి. సో, 'ఏజెంట్' అయితే అది మరీ ఒక 90 రాడ్ అని అందరూ చెప్పారు. స్టీల్ రాడ్ అని చెప్పారు. సో, అది చూడడానికి చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నా.
బట్ యాహ్! ఐ థింక్ దట్స్ అబౌట్ ఇట్. నేను జూసిన సినిమాలైతే నేను జెప్పగలను. 'వాల్టర్ వీరయ్య' జూశాను. 'వీరసింహారెడ్డి' జూశాను. యాహ్! నేను జెప్తా ఇప్పుడే మీకు. 'వాల్టర్ వీరయ్య' ఈ సంవత్సరం నేను చూసిన తెలుగు సినిమా. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. 'వాల్టర్ వీరయ్య', 'వీరసింహారెడ్డి', 'సార్', 'దసరా', 'విరూపాక్ష', 'బలగం' అండ్ రైటర్ 'పద్మభూషణ్'. అండ్ ఐ థింక్ మొన్న 'కస్టడీ' జూసా. కానీ 'కస్టడీ' కంప్లీట్ నేను ఈ సంవత్సరం జూసిన తెలుగు సినిమాలు ఇవే. నేను చూడలేని సినిమాలైతే నేను చెప్పగలను మీకు. 'కళ్యాణం కామనీయం', 'హంట్', 'మైకల్', 'బుట్టబొమ్మ', 'అమీగోస్', 'శ్రీదేవి', 'శోభన్ బాబు', 'ఆర్గానిక్ మామ', 'హైబ్రిడ్ అల్లుడు', 'సీఎస్ఐ సనాటన్', 'ఫలానా అబ్బాయి', 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి', 'దాస్ కా దమ్‌కి', 'రంగమార్తాండ' గూడా జూసాను. ఆహ్, ద ఆహ్, 'రావణాసుర', 'మీటర్', 'శాకుంతలం', 'టెన్ రూపీస్', 'హలో మీరా', 'టూ సోల్స్', 'రారా పెనిమిటి', 'విద్యార్థి', 'రామబాణం', 'ఉగ్రం', 'అరంగేత్రం', 'భువన విజయం', 'కథ వెనుక కథ', 'కళ్యాణమాస్తు', 'టీ బ్రేక్', 'ద స్టోరీ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్', 'అన్ని మంచి శకునములే', 'సామజవర్గమన', 'హసీనా', 'మళ్ళీ పెళ్లి', 'భూ', 'అహింస', 'చక్రవ్యూహం', 'నేను స్టూడెంట్ సార్', 'మేం ఫేమస్', 'పరేషాన్', 'ఆనంత', 'ఇంటింటి రామాయణం', 'టక్కర్', 'అన్‌స్టాపబుల్' అండ్ 'విమానం'. ఈ సంవత్సరంలో నేను చూడలేని సినిమాలు. సో, ఇవన్నీ అసలు ఇది విని అరే! ఈ సంవత్సరంలో ఇన్ని సినిమాలొచ్చాయి. మరొకసారి చెప్తా. నాకు ఇంట్రెస్ట్ పోతుందిరా భయ్య. నాకు ఇంట్రెస్ట్ పోతుంది. నిజంగా నాకు ఇంట్రెస్ట్ దొబ్బుతుంది. కనీసం సెకండ్ హాఫ్‌లో కొన్ని పెద్ద సినిమాలున్నాయి. ఓకే. 'బ్రో' ఉంది. అది రీమేకు. పెద్దగా ఎవడు పట్టించుకోడు. 'బోలా శంకర్' ఉంది. వాడు రిటర్న్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్ 'మెహర్ రమేష్' వస్తున్నాడు. తర్వాత 'ఖుషి' వస్తది. ఆ సినిమాకి ఆల్రెడీ నెగటివిటీ మొదలైంది. బికాస్ ఆఫ్ విజయ్ దేవరకొండ అండ్ సమంత. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ది బిగ్గెస్ట్ 'సలార్' ఉంది. 'బోయపాటి ర్యాప్' ఉంది. 'నాని 30' ఉంది. అండ్ దెన్ 'సైందవ్' ఉన్నాయి. కనీసం సెకండ్ హాఫ్‌లో ఎవడో ఒకడు ఊపిరి పోస్తాడు. ఆ ఒక్క నమ్మకంతో నేను ముందుకెళ్తూ ఈ ఎపిసోడ్ నేను కంక్లూడ్ చేస్తున్నా. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ అండ్ హోప్ యూ ఆల్ హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ వీకెండ్. అండ్ ఎ ఫెంటాస్టిక్ వీకెండ్ మీరు డిసైడ్ చేశారంటే 'ఆదిపురుష్' సినిమాను చూసి 'ఆదిపురుష్' సినిమా చూసినారంటే ఎంజాయ్ చేయండి. విల్ సీ యూ ఆల్ ఇన్ ద 99థ్ ఎపిసోడ్. మేమేం చేస్తున్నామంటే ఐ థింక్ ఏదో ఒకటి మేము రీక్యాప్ జేస్తున్నాం. ఐ థింక్ తెలుగు సినిమా 'హంగామా' గురించే మేము మాట్లాడుతున్నాం. సో, దాని గురించి వస్తది. అండ్ దెన్ లాస్ట్‌లో చెప్పాలంటే మా 100వ ఎపిసోడ్ వస్తుంది. అదేంటో నేను యాక్చువల్లీ ఇప్పుడే చెప్పేయొచ్చు కదా! మా 100వ ఎపిసోడ్ వస్తుందండి. ఎవరికైనా గెస్ చేయలేదంటే మేము 'బ్రహ్మోత్సవం' సినిమాని మేము రోస్ట్ చేసాం. సో, దాంట్లో నేను మా ఫ్రెండ్సు మేమందరం వచ్చి ఆ సినిమాని రోస్ట్ చేయడం ఒక ప్రయత్నం జరిగింది. సో, అది నెక్స్ట్ ఫ్రైడే జూన్ 23 వస్తది. మీ ఆశీస్సులు, అభిమానం ఎప్పుడూ నా దగ్గర ఉండాలని కోరుకుంటూ థాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. మరొకసారి హావ్ ఎ ఫెంటాస్టిక్ వీకెండ్ అండ్ ఎంజాయ్. విల్ సీ యూ ఆల్ సూన్ ఆన్ ట్యూస్‌డే. థాంక్ యూ. బై. బై. బై.